తక్కువ పెట్టుబడులతో స్వల్పకాలంలో అందివచ్చే పంట అపరాలు. సాగు ఆరంభం నుంచి ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుతం రబీ పంటగా మినుము వేసిన రైతులు, వరి మాగాణుల్లో వేయబోయే రైతులు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రేవతి. ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేసిన ఆంధ్రప్రదేశ్ రైతులు రెండో పంటగా మినుము పంటను సాగు చేస్తారు. రబీ పంటగా ఇప్పటికే కొన్ని చోట్ల విత్తుకున్నారు. ఆలస్యమైన ప్రాంతాల్లో వరి మాగాణుల్లో వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. 1-2 నీటి తడులతో చేతికొచ్చే మినుము పంట సాగు రైతుకు అన్ని విధాలుగా అనుకూలం. రకాల ఎంపిక ఎంత ముఖ్యమో యాజమాన్య పద్ధతులు కూడా అంతే ముఖ్యం. ఈ పంట తొలి దశలో చీడపీడల బెడదను అధిగమించేందుకు విత్తన శుద్ధి చాలా ముఖ్యం. దీని ద్వారా విత్తిన 20 నుండి 20 రోజుల వరకు ఎటువంటి రసాయన మందులు వాడకుండా పంటను కాపాడుకోవచ్చు. అలాగే భూమి ద్వారా వ్యాపించే శిలీంధ్ర తెగుళ్ల నుంచి కూడా పంటను రక్షించుకోవచ్చు. మరోవైపు విత్తిన 24 గంటల్లోపు కలుపు నివారణ చర్యలు చేపడితే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశముంటుందని మినుము సాగు యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రేవతి. మినుము వేసే రైతులందరూ కూడా అది మెట్టలో కానివ్వండి లేదా మాగాణంలో వేసే వాళ్ళు ఎవరైనా కూడా తప్పనిసరిగా పాటించాల్సిన ప్రక్రియ ఏంటి అంటే మంచి విత్తనం ఎంపికతో పాటుగా విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ విత్తన శుద్ధి అనేది మనకి పంటను తొలి దశలో తెగుళ్ల బారి నుండి మరియు రసం పీల్చు పురుగుల బారి నుండి కూడా మనము పంటను కాపాడుకోవచ్చు. ఈ విత్తన శుద్ధి ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలి అని చూస్తే గనక మనకి రసాయన మందులతో చేసుకున్నట్లయితే మనకి ఇమిడాక్లోప్రిడ్ గౌచో అనే మందు మనకి 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి చొప్పున మనము పట్టించుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా థయామిథాక్సమ్ 5 గ్రాముల చొప్పున కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకొని మినుము విత్తనాలను విత్తుకోవచ్చు. ఈ విధంగా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పంటను ఒక 20 నుంచి 25 రోజుల వరకు కూడా రసం పీల్చు పురుగులైనటువంటి తెల్లదోమ, పేనుబంక, అలానే తామర పురుగుల నుంచి పంటను మనము కాపాడుకోవచ్చు. అల్లాకు తెగులు తట్టుకునే రకాలను అంటే ఎల్బీజీ 752, ఎల్బీజీ 787, ఎల్బీజీ 932, 904, అలాగే ఎల్బీజీ 884, టీబీజీ 104, జీబీజీ 1 వంటి రకాలను ఎన్నుకోవడం ద్వారా మనము వైరస్ తెగుళ్లను కొంతవరకు కూడా వ్యాప్తిని అరికట్టుకోవచ్చు. అలానే మనకి నీలం మరియు పసుపు రంగు జిగురట్టలు పెట్టుకోవడం ద్వారా కూడా ఈ రసం పీల్చు పురుగుల ఉనికి మరియు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఎకరానికి ఒక 20 చొప్పున అంటే 10 నీలం రంగు జిగురట్టలు, 10 పసుపు రంగు జిగురట్టలు చొప్పున ఎకరానికి 20 పెట్టుకోవడం ద్వారా కూడా మనము ఈ వైరస్ వ్యాప్తి చేసే రసం పీల్చు పురుగుల్ని అరికట్టవచ్చు. ముఖ్యంగా పైరు 30 నుంచి 35 రోజుల దశలో వేప సంబంధిత మందులు అంటే లైక్ మనకి 1500 ppm చొప్పున వేప నూనె కానీ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున, లేదా 10,000 ppm అయితే గనక 1 మిల్లీలీటరు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనము పైరుపై పిచికారీ చేసుకోవాలి. మనకి 1-2 వైరస్ తెగుళ్ళు ఆశించిన మొక్కలు కనిపించినప్పుడు ఏంటి అంటే వాటిని ఏరి నాశనం చేయాల్సి ఉంటుంది. కలుపు మొక్కలు కూడా అంటే పొలంలో కానీ గట్ల పైన కానీ కలుపు మొక్కలను కూడా లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే కలుపు మొక్కలు కూడా మనకి వైరస్ తెగుళ్లను ఆశ్రయించే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటిని శుభ్రపరచుకోవాలి. ఏటికాయేడు తెలుగు రాష్ట్రాల్లో మినుము సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత కొంతకాలంగా మార్కెట్లో మంచి ధరలు పలుకుతుండడంతో రైతులు సంప్రదాయ పంటల స్థానంలో స్వల్పకాలంలో అందివచ్చే మినుము పంటను రెండో పంటగా సాగు చేశారు. అయితే ఈ పంటను తీవ్రంగా నష్టపరిచేవి మాత్రం పురుగులు, తెగుళ్లు. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త రేవతి. తెల్లదోమ యాజమాన్యానికి
మనము ఎసిటామెప్రిడ్ 0.2 గ్రాములు లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకోవచ్చు. తెల్లదోమ, పేనుబంకకు కూడా మనము ఇవే మందులు వాడి మనము వ్యాప్తి మరియు ఉధృతిని కొంతవరకు కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా కాయతొలుచు పురుగుల విషయానికి వస్తే కనుక మనకి ముఖ్యంగా మారుకా మచ్చల పురుగు మరియు పొగాకు లద్దె పురుగు అనేవి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఈ మారుకా మచ్చల పురుగు అనేది మనకి మొగ్గ దశ, పూత దశ మరియు పిందె దశల్లో కూడా ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. మనకి ఎక్కడైనా చిన్న పిల్ల పురుగులు లేదా గూళ్ళు గమనిస్తున్నాము అన్న పక్షంలో నొవల్యురాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ ఉధృతి కనుక అధికంగా ఉంది అన్న పక్షంలో క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని అధిగమించవచ్చు. పొగాకు లద్దె పురుగు అనేది ఆకులపైన ఆశించి జల్లెళ్ళగా మార్చి కేవలం ఉధృతి అధికమైనప్పుడు ఈనెలు మాత్రమే మిగలడం అనేది జరుగుతుంది. ఈ పొగాకు లద్దె పురుగు యాజమాన్యం కూడా మనము మారుకా మచ్చల పురుగు యాజమాన్యానికి ఏ విధమైన మందులు మనం సిఫారసు చేశామో అవే మందులు వినియోగించుకోవచ్చు. పెద్ద దశలో గనక మనకి పురుగులు గమనించినాయి అంటే మనకి విషపు ఎరను తయారు చేసుకొని సాయంత్రం వేళలో పిచికారీ చేసుకోవాలి. విషపు ఎర తయారీకి 5 కేజీల తవుడు, 1/2 కిలో బెల్లము, అలానే 1/2 లీటరు క్లోరిపైరిఫాస్ ఈ మూడింటిని కలిపి ఉండలుగా చేసుకొని సాయంత్రం వేళలో పొలమంతా కూడా చల్లుకోవాలి. రబీ కాలంలో మనకి బూడిద తెగులు అనేది అధికంగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈ బూడిద తెగులు మనకి ఆకులపైన బూడిద జల్లినట్టుగా చిన్న చిన్న మచ్చలుగా కనిపిస్తూ ఉంటాయి. ఉధృతి అధికమైనప్పుడు ఆకుల అడుగు భాగాన, కాండం పైన కూడా మనకి ఈ బూడిద వంటి మచ్చలు కనిపించడం జరుగుతుంది. వీటి యాజమాన్యం కొరకు మైక్లోబ్యూటానిల్ 1 గ్రాము లేదా డైఫెన్కోనజోల్ 1 మిల్లీలీటరు లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనము పిచికారీ చేసుకోవాలి. ఆకుమచ్చ తెగుళ్ళు, ఈ ఆకుమచ్చల తెగుళ్ళు కూడా మనకి సర్కోస్పోర ఆకుమచ్చ తెగులు, ఆకులపైన గుండ్రటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి, గోధుమ రంగు మచ్చలు. ఒకవేళ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఈ ముదురు గోధుమ రంగు అంచులతో కూడి లోపల తెల్లటి మచ్చలు అనేవి గమనించడం జరుగుతుంది. సో ఈ మచ్చ తెగులు నివారణకి మనము ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి లేదా కార్బండెజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున మనము పిచికారీ చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో మినుముని కాండం గజ్జి తెగులు ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. సో దీనిలో భాగంగా ట్రైకోడర్మా విరిడి వంటి జీవ శిలీంద్రనాశంతో విత్తన శుద్ధి 10 గ్రాములు కేజీ విత్తనానికి చొప్పున పట్టించుకొని విత్తన శుద్ధి చేసుకోవడము. మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందు కాంబినేషన్ మందు, అది 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మొక్క మొదళ్ళు తడిచేలా గనక, అంటే పిచికారీ రూపంలో కాకుండా మొక్క మొదళ్ళు తడిచేలాగా మనము మందుని నేలకు అందించినట్లయితే కాండం గజ్జి తెగుల్ని కొంతవరకు కూడా అధిగమించవచ్చు. ఈ మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్తో పాటుగా టెబుకొనజోల్ అనే మందు 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని కూడా మొక్క మొదళ్లను మనము తడుపుకున్నట్లయితే కాండం గజ్జి తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు.